బీహార్ రాజకీయాలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. అధికారంలో ఉన్న జనతాదళ్ బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి బల నిరూపణకు ఒక్కరోజే మిగిలింది. ఈ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ శాసనసభలో బల పరీక్షను ఎదుర్కోబోతున్నారు. క్రిందటి నెలలో జేడీయూ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ మహాగఠబంధన్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తమకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ, దాని మిత్రపక్షాలు శాసనసభ్యుల సంతకాలతో కూడినటువంటి పత్రాన్ని గవర్నర్కు అందజేశారు. 243 స్థానాలు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122. జేడీయూకు 45 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఉన్నటువంటి 78, దాని మిత్రపక్షం హిందుస్థాన్ అవామీ లీగ్ 4 స్థానాలను కలుపుకుంటే ఈ మ్యాజిక్ ఫిగర్ను అందుకోగలుగుతుంది. జేడీయూ, బీజేపీ, అవామీ లీగ్కు చెందినటువంటి మొత్తం 127 మంది సభ్యులు నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించారు. ఆయనకు మద్దతుగా లేఖలు కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏను ఆహ్వానించారు గవర్నర్. దీంతో నితీష్ 9వ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సభలో తన బలాన్ని నిరూపించుకోవడానికి గవర్నర్ 10 రోజులు గడువిచ్చిన నేపథ్యంలో సోమవారం తన ఫ్లోర్ టెస్ట్ను ఎదుర్కొనబోతున్నారు ఆయన. ఎన్డీఏ ప్రభుత్వానికి బోటాబోటీ మెజార్టీ కావడం వల్ల ఈ నేపథ్యంలోనే బీహార్ రాజకీయాలపై ఉత్కంఠ నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వారందరినీ అప్పట్లోనే హైదరాబాద్కు పంపింది. ఈ 10 రోజుల పాటు షామీర్పేటలోని రిసార్ట్లో గడిపినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ నిన్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి పాట్నాకు బయలుదేరి వెళ్లారు. వారంతా బల పరీక్షలో పాల్గొంటారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఏం జరగబోతోంది ఈరోజు బీహార్లో? నితీష్ ప్రభుత్వం మరొకసారి కొలువు తీరబోతోందా? బల పరీక్షకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? సో నందు, బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము ఈ రోజు అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కోబోతోంది. విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా ఇప్పటికే జేడీయూతో పాటు ఎన్డీఏ సర్కారు మద్దతు, అదేవిధంగా మాజీ సీఎం జితన్ రామ్ మాంజీకి చెందిన కొంతమంది 3 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం వారి సభ్యులకు కూడా విప్పు జారీ చేశారు. మొత్తం బీహార్ లో 243 స్థానాలు ఉండగా బీహార్ లో ప్రస్తుతం ఎన్డీఏకు మొత్తము 127 సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. అందులో జేడీయూ 48 మంది సభ్యులు ఉండగా బీజేపీకి 78 మంది, మాంజీ పార్టీకి సంబంధించిన 9 ఎమ్మెల్యేలు, మొత్తం మ్యాజిక్ ఫిగర్ 122 ఉంటే ఎన్డీఏ ప్రస్తుత బలం 127 ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు మహాగఠబంధన్ ఆర్జేడీయూ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు 114 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా వారెవరూ పార్టీ ఫిరాయింపులు జరపకుండా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో గత 10 రోజుల నుంచి రిసార్ట్ లో ఉంచింది. నిన్న ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా నిన్న పాట్నాకు చేరుకున్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ బల పరీక్ష ఎదుర్కోబోతున్నారు. సో ఆర్జేడీ సభ్యులంతా ఎక్కడికి పోకుండా ఆ పార్టీ నేత తేజస్వి సింగ్ యాదవ్ నిన్న సమావేశమయ్యారు. సో గత కొన్ని రోజులుగా చూసుకుంటే గత నెల 28వ తారీఖున మహాగఠబంధన్ నుంచి బయటికి వచ్చిన నితీష్ అదే రోజు మా ఎన్డీఏ కూటమితో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ 10 రోజుల సమయం ఇచ్చారు కాబట్టి ఈ రోజుతో 10 రోజుల సమయం ముగుస్తుంది కాబట్టి ఈ రోజు నితీష్ కుమార్ బల పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, జేడీకి సంబంధించిన 4-5 ఎమ్మెల్యేలు నిన్న వాళ్ళ పార్టీ మీటింగ్ కానీ, మొన్న నితీష్ కుమార్ మీటింగ్ కానీ, నిన్న ఆ పార్టీకి సంబంధించిన మంత్రి మీటింగ్ పెట్టా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు కాబట్టి దీనిపైన కాస్త ఉత్కంఠత ఉంది. వాళ్ళ ఏమన్నా సంఖ్యాబలం తగ్గితే మాత్రం ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సభ్యుల్ని ఎవరిని పోనీయకుండా వాళ్ళు ఇప్పటికే విప్పు జారీ చేశారు కాబట్టి మరి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించిన ఫ్లోర్ టెస్ట్ ఉంటుంది. ఫ్లోర్ టెస్ట్ లో బల పరీక్ష నెక్కితే మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఒకవేళ సభ్యుల సంఖ్య తగ్గితే మాత్రం ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే వారి ఎమ్మెల్యేలందరూ సేవ్ చేసుకున్నారు కదా బాగానే, ఇక్కడ హైదరాబాద్కి తరలించారు, రిసార్ట్స్లో ఉంచారు. మరి ఈరోజు ఇప్పటికే బయలుదేరినట్లుగా తెలుస్తుంది శంషాబాద్ నుంచి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఎమ్మెల్యేలందరూ సేఫేనా? ఆర్జేడీకి సంబంధించిన అయితే విపక్షాలకు సంబంధించిన మహాకూటమి సభ్యులంతా, ఎమ్మెల్యేలంతా వారి దగ్గర ఉన్నారు. కానీ నిన్న జేడీయూ మీటింగ్ పెట్టింది. దానికి నిన్న నితీష్ కుమార్ ఇచ్చిన విందుకు కొందరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టు వస్తోంది. అలాగే
మంత్రి విజయ్ కుమార్ చౌదరి అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభ సమావేశంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. సో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గైరాజరయ్యారు. సో ఈ తొలుత హాజరీకి సంబంధించిన స్పీకర్ అవిశ్వాస తీర్మానం అంతా ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష వారంతా ఓటేస్తారని ఆయన చెప్పారు. కానీ వాళ్ళు వస్తారా రాలేదని మాత్రం ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే నిన్న ఎందుకు రాలేదని మాత్రం ఒక స్పష్టత లేదు. అంటే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది, ఇక్కడ నితీష్ కుమార్ కూడా స్ట్రాంగ్ లీడర్, ఖచ్చితంగా వీరిని కాదని సపోర్టు విరమించుకునే అవకాశం ఎమ్మెల్యేలకు ఉందంటారా? అంత ధైర్యం చేస్తారా ఇప్పుడు అక్కడ? సో ఆర్జేడీకి సంబంధించిన నేత తేజస్వి సింగ్ యాదవ్ మొన్న కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపైన మేము ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయబోము, ఎందుకంటే మేము స్థిరమైన ప్రభుత్వాన్ని నుంచి బయటికెళ్లి ఆ ప్రభుత్వాన్ని కూలదేశే దిశగా నితీష్ కుమార్ ప్రయత్నించారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులు ఏర్పాటు చేయమని అన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. దాన్ని బట్టి చూస్తే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వెళ్ళిపోయే అవకాశం లేదు. కానీ నిన్న మీటింగ్ కు ఎందుకు పోలేదని మాత్రం కాస్త సస్పెన్స్ ఉంది. సో ఈ రోజు ఖచ్చితంగా హాజరు అవుతారు, వాళ్ళు ఖచ్చితంగా బల పరీక్షకు వస్తారు అంటూ ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తారు. మరి మనం బల పరీక్ష అయ్యేంత వరకు వాళ్ళు వస్తారా అనేది మాత్రం క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.